హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే వాలా 2. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్ ని చూపించడం జరుగుతుంది. అందులో ఒకరు ఆసిక్, రెండవది వినాయక్, మూడవది వచ్చి అలోక్, చివరిగా నాలుగవ క్యారెక్టర్ ఆజిమ్. మొదటిగా ఆసిక్ గురించి చూపించడం జరుగుతుంది. ఆసిక్ ఒక కుటుంబంలో పెద్ద కొడుకుగా జన్మించి ఉంటాడు. అతను పుట్టిన 5 సంవత్సరాల తర్వాత అతని తమ్ముడు నాసిక్ పుట్టి ఉంటాడు. నా తమ్ముడు నాసిక్ పుట్టినప్పటి నుంచి కూడా నన్ను ఎవరో కూడా ఇంట్లో పట్టించుకోవడం లేదు అని తను చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆసిక్ మరియు నాసిక్ ఇద్దరు కూడా ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం, అది చూసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వీళ్ళెప్పుడు కలిసి ఉంటారా అని దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకు అలోక్ గురించి చూపించడం జరుగుతుంది. నిజానికి అలోక్ మరియు ఆసిక్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అదేవిధంగా వాళ్ళిద్దరూ కూడా దూరపు బంధువులు కూడా అయి ఉంటారు. అయితే ఈ అలోక్ కి మాత్రం ఒక చెల్లెలు పుట్టి ఉంటుంది. ఆమె పేరు అయేషా. అలోక్ మరియు ఆసిక్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ వాళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా నాకు చెల్లెలు ఉంది, నీకు తమ్ముడు ఉన్నాడు అంటూ చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అలా ఆషిక్ మరియు అలోక్ ఇద్దరు కూడా వాళ్ళ తోబుట్టువుల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు. వాళ్ళ క్లాస్లో ఉన్నటువంటి రమ్య అనే అమ్మాయిని ఆషిక్ వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా రమ్య ఫ్రెండ్ని మాత్రం అలోక్ ప్రేమిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. ఈ విషయం ఆ ఇద్దరు అమ్మాయిలకు కూడా తెలిసి ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకేమీ తెలియనట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అదే స్కూల్లో అలోక్ సిస్టర్ అనేటువంటి అయేషా కూడా చదువుతూ ఉండగా అయేషా వెంట ఆజిమ్ అనే ఒక అబ్బాయి తనని ప్రేమిస్తున్నాను అని తన వెంట పడుతూ ఉంటాడు. ఈ విషయం అలోక్ తెలియడంతో అలోక్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి ఆషిక్ ని తీసుకుని వెళ్లి ఆ ఆజిమ్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉండడంతో సరిగ్గా అదే సమయంలో ఆజిమ్ ఫ్రెండ్ అయినటువంటి వినాయక్ అక్కడికి వచ్చి నా ఫ్రెండ్ నే కొడతారా అంటూ తను కూడా వీళ్ళతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. ఆ విధంగా వాళ్ళు చాలా తీవ్రంగా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆజిమ్ వెంటనే అలోక్ ని చూసి నువ్వు నన్నే కొడతావా, నేను మా అన్నయ్యకి చెప్పి నీ అంతు చూస్తాను అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి పారిపోతాడు. అప్పటి నుంచి వాళ్ళు 2 గ్యాంగులుగా విడిపోయి ఒకరంటే ఒకరికి పడకుండా ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆజిమ్ మరియు వినాయక్ ఇద్దరు కూడా మోహన్ లాల్ సినిమా కోసం క్యూ లైన్ లోకి వెళ్లే టికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టికెట్ కౌంటర్ కి చాలా దగ్గరగా ఉంటారు. అయితే కొంతసేపటి తర్వాత అక్కడికి అలోక్ మరియు ఆషిక్ ఇద్దరు కూడా మూవీ టికెట్స్ కోసం వస్తారు. అప్పటికే చాలా ఎక్కువ మంది జనం ఉండడంతో మాకు ఎవరైనా 2 టికెట్స్ తీసేయండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి వినాయక్ మరియు ఆజిమ్ ఇద్దరు కూడా వాళ్ళని చూసి సరే మేము నీకు టికెట్లు తీసుకుని వస్తాము అని అంటూ ఉంటారు. అయితే ఆ మాటలు వీళ్ళ వెనకాల క్యూలో ఉన్న వాళ్ళు విని వెంటనే వీళ్ళని చూసి మాట్లాడుతూ మీరు క్యూ లైన్ లో ఉన్నారు కాబట్టి మీరు మాత్రమే టికెట్లు తీసుకుని బయటికి వెళ్ళండి, అంతేకాని బయట ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని టికెట్లు తీసుకుని వెళ్ళిపోతే గంటలుగా మేము వెనకాల ఉన్నాం, మా పరిస్థితి ఏమవ్వాలి అని గొడవ పడుతూ ఉంటారు. దాంతో వినాయక్, ఆజిమ్, అలోక్ మరియు ఆషిక్ అందరూ కలిసి అనుకున్న వాళ్ళందరితో కూడా గొడవ పడుతూ ఉంటారు. దాంతో అక్కడ పెద్ద గొడవే అవుతుంది. పోలీసులు అక్కడికి వచ్చి ఆ గొడవ అంతా కూడా సర్దు మనిగిస్తారు. ఫైనల్ గా వినాయక్, ఆజిమ్, అలోక్ మరియు ఆషిక్ నలుగురు కూడా సినిమాకి వెళ్లి సినిమా చూసి బయటికి వచ్చి అప్పటి వరకు ఒకరంటే ఒకరికి పడకుండా వ్యవహరిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా ఒక టీం లాగా మారిపోయి ఫ్రెండ్స్ లాగా తిరగడం మొదలు పెడతారు. ఇది మొత్తం చూసినటువంటి ఆజిమ్ అన్నయ్య మాత్రం మొన్నటి వరకు ఒకరంటే ఒకరు బాగా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఒకటిగా కలిసిపోయారు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పటి నుంచి ఈ నలుగురు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి స్కూల్లో ఇంకా ఎక్కువ అల్లరి చేస్తూ గొడవలు పడుతూ ఉంటారు. అలా ఒకరోజు వీళ్ళు స్కూల్లో గొడవ చేయడంతో ప్రిన్సిపల్ వాళ్ళ పేరెంట్స్ ని స్కూల్ కి పిలిచి మీ పిల్లలు స్కూల్లో చాలా గొడవలు చేస్తున్నారు, వీళ్ళకి నేను టీసీ ఇచ్చి పంపించేయాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చాలా భయపడిపోతూ ప్లీజ్ సార్, ఒకసారి తప్పు చేసినట్లు ఉన్నారు, ఇక మీదట అలాంటి తప్పు చేయరు, వాళ్ళని మాత్రం స్కూల్లో నుంచి తీయవద్దు అని బ్రతిమలాడుతూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి వినాయక్ ఫాదర్ మాత్రం తన కొడుకుని ఒక్క మాట కూడా తిట్టకుండా తన కొడుకుతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వినాయక్ ఫాదర్ తన కొడుకుతో మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మిగతా పిల్లల్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. దాంతో వాళ్ళు అప్పటి నుంచి కూడా వినాయక్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలు పెడతారు. అలా వినాయక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా విచిత్రమైన అలవాట్లు నేర్చుకుంటూ స్మోకింగ్ చేయడం, అమ్మాయిలకి సైట్ కొడుతూ స్కూల్ కి వెళ్లి చిన్న చిన్న గొడవలు చేయడం కూడా మొదలు పెడతారు. అలాంటి సమయంలోనే స్కూల్ కి ముజీబ్ అని ఒక స్ట్రిక్ట్ టీచర్ వస్తాడు.
ఈ ముజీబ్ ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా నా కంట్రోల్లోనే ఉండాలి అన్నంత స్ట్రిక్ట్ గా ప్రవర్తిస్తూ ఎవరు అల్లరి చేసినా, ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి కనిపిస్తే మాత్రం వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, స్కూల్లో ఇలాంటి పనులు చేయకూడదు అని వెంటనే వాళ్ళని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకుని వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని కూడా స్కూల్ కి రప్పించి ప్రిన్సిపాల్ చేత వాళ్ళకి టీసీ ఇచ్చి అక్కడి నుంచి పంపించే విధంగా చాలా స్ట్రిక్ట్ గా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకరోజు స్కూల్లో ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉండగా ముజీబ్ టీచర్ చూసి వాళ్ళని వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు, వెంటనే వీళ్ళకి టీసీ ఇచ్చి పంపించేయండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ మాత్రం లేదు సార్, మేమేదో క్యాజువల్ గా నోట్ బుక్ గురించి మాట్లాడుకుంటున్నాం, మేమిద్దరం కూడా ప్రేమించుకోవడం లేదు అని అంటూ ఉంటారు. అయితే స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి ముజీబ్ టీచర్ మాట్లాడుతూ ఇవన్నీ కూడా మీ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడితే అన్ని కూడా బయటకు వస్తాయి అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ చాలా భయపడిపోతూ ఉండడంతో అప్పుడు ముజీబ్ వెంటనే వాళ్ళని చూసి, సరే మీ ఇద్దరికి కూడా ఒక అవకాశం ఇస్తాను, మీ పేరెంట్స్ కూడా మీ గురించి నేను ఇన్ఫార్మ్ చేయను, అయితే మీరేం చేయాలి అంటే మీ క్లాస్ లో ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు, ఎవరెవరో సెల్ ఫోన్ ని క్లాస్ కి తీసుకుని వస్తున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం నాకు చెప్పండి అని అడుగుతాడు. దాంతో వాళ్ళు చేసేది ఏమీ లేక చాలా భయంతో ఆ ముజీబ్ టీచర్ ని చూసి వాళ్ళ క్లాస్ లో ఎవరెవరో సెల్ ఫోన్ ని తీసుకుని వస్తున్నారు, అదే విధంగా ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు అనే విషయాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆసిక్ అటువైపు వెళుతూ ఉండడంతో ఆసిక్ ని చూసినటువంటి వాళ్ళిద్దరు వెంటనే టీచర్ ని చూసి, సరే ఈ ఆసిక్ రమి ప్రేమిస్తున్నాడు అని చెప్పడంతో వాళ్ళిద్దరిని కూడా ప్రిన్సిపల్ రూమ్ కి పిలిపిస్తారు. అలా ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి దాదాపు స్కూల్లో సగం మంది అక్కడికి వచ్చేసి ఉంటారు. వాళ్ళందరినీ చూసినటువంటి ప్రిన్సిపల్ వెంటనే ఆ ముజీబ్ సార్ ని చూసి, ఏంటయ్యా ఇది, స్కూల్లో సగం మంది ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరికీ కూడా టీసీ ఇచ్చేయాలని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి ముజీబ్ మాత్రం, అవసరం లేదు సార్, వీళ్ళకి టీసీ ఇస్తే వీళ్ళు వేరే స్కూల్ కి వెళ్ళి అక్కడ కూడా ప్రేమించుకుంటూ ఉంటారు, వీళ్ళకి టీసీ ఇవ్వనవసరం లేదు, వీళ్ళ పేరెంట్స్ ని పిలిచి వీళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ గా చెప్తే అప్పుడే బుద్ధి వస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని స్కూల్ కి పిలిచి, చూడండి మీ పిల్లల స్కూల్ కి వచ్చి స్కూల్లో చేసినటువంటి ఘనకార్యం చూడండి అని వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. అయితే అదే స్కూల్లో స్టూడెంట్స్ కి చాలా ఫేవర్ గా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక టీచర్ మనోజ్ ని చూపించడం జరుగుతుంది. ఆ మనోజ్ ప్రిన్సిపాల్ ని చూసి, సార్ వాళ్ళది తెలిసి తెలియని వయసు, ఏదో చిన్న తప్పు చేసేసి ఉంటారు, వాళ్ళు చేసింది మొదటి తప్పుగా భావించి వాళ్ళని వదిలేయండి అని స్టూడెంట్స్ అందరికీ కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ ప్రిన్సిపాల్ చాలా కోపంగా మాట్లాడుతూ స్కూల్లో ఈ విధంగా చేయడం చాలా పెద్ద తప్పు, వీళ్ళందరికీ కూడా టీసీ ఇచ్చి పంపించేయండి అని అరుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఆషిక్ మాత్రం, నేను రమ్యాని ప్రేమిస్తున్నట్లుగా స్కూల్ మొత్తం తెలిసిపోయింది అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ తర్వాత స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఒక ప్లేస్ లో కలుసుకుని, ఎప్పుడైతే ఈ ముజీబ్ సార్ మన స్కూల్ కి వచ్చాడో అప్పటి నుంచి మన స్కూల్ ఈ విధంగా అయిపోయింది అని టీచర్స్ అందరి మీద కూడా కోపం పెంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ ముజీబ్ టీచర్ కి స్కూల్ కి వచ్చినటువంటి కొంతమంది పిల్లలు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళుతున్నారు అని తెలుస్తుంది. దాంతో వెంటనే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అని ఫైనల్ గా స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళుతున్నటువంటి ఆ బ్యాచ్ ని కూడా పట్టుకుంటాడు. వారిలో అలోక్ సిస్టర్ అయినటువంటి అయేషా కూడా ఉంటుంది. దాంతో వాళ్ళ పేరెంట్స్ ని కూడా ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకుని రావడంతో అయేషా ఫాదర్ అయేషాని చూసి, నేను ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి నీకు స్కూల్ ఫీజులు కడుతూ ఉంటే నువ్వు స్కూల్ కి రాకుండా సినిమాలకి వెళుతున్నావా అని అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు తిడుతూ ఉంటాడు. దాంతో ఆ మాటలు విన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ప్రిన్సిపల్ స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినటువంటి వాళ్ళ పేరెంట్స్ ని కూడా చూసి, మీ పిల్లల్ని స్కూల్ కి పంపిస్తే వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళుతున్నారు, ఈ విధంగా వీళ్ళు చేస్తే వీళ్ళకి మేము రక్షణ ఎలా కల్పించగలం, తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా టీసీ ఇచ్చి పంపించేస్తానని అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళందరూ కూడా చాలా మౌనంగా అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. మరోపక్క ఆషిక్, అలోక్, వినాయక్ మరియు ఆజిమ్ నలుగురు కూడా ఒక జ్యూస్ షాప్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అయేషా ఫాదర్ అయేషాని కొట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా అది మొత్తం చూస్తున్నటువంటి స్టూడెంట్స్ మొత్తం కూడా నవ్వుతూ ఉంటారు. దాంతో అయేషా చాలా అవమానంగా ఫీల్ అయ్యి వెంటనే ఇంటికి వెళ్లి ఇంట్లో తన రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరివేసుకోనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వెంటనే అది గమనించినటువంటి తన ఫాదర్ వెళ్లి అయేషాని కాపాడతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆషిక్, అలోక్, వినాయక్ మరియు ఆజిమ్ నలుగురు కలిసి ఆ జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగి చాలా కోపంగా అక్కడి నుంచి స్కూల్ దగ్గరికి వెళుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు తాగినటువంటి జ్యూస్ లో ఆ జ్యూస్ షాప్ లో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి డ్రగ్ ని మిక్స్ చేసి ఉండి ఉంటాడు. దాంతో ఈ నలుగురు కూడా స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ కనిపించినటువంటి స్టూడెంట్స్ అందరితో కూడా చాలా విచక్షణ రహితంగా గొడవ చేస్తూ ఉంటారు. దాంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్ళగా ఆ నలుగురు కూడా చాలా మత్తులో ఉంటారు. దాంతో పోలీసులు ఆ నలుగురు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ని కూడా పిలిపించి, మీరు ఇంత మత్తులో ఉండడానికి ఏ డ్రగ్ ని యూస్ చేస్తున్నారని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ స్టూడెంట్స్ వెంటనే పోలీస్ ఆఫీసర్ ని చూసి, సార్ మేము నిజమే చెప్తున్నాం, మేము ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు, కేవలం మేము ఆ జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగి మాత్రమే స్కూల్ దగ్గరికి వెళ్ళాము అని చెప్తూ ఉంటారు. దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ జ్యూస్ షాప్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని పిలిచి చాలా తీవ్రంగా
కొట్టి నిజం చెప్పు, ఆ జ్యూస్ లో నువ్వేం కలిపావు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి కూడా నిజాన్ని ఒప్పుకుంటూ నిజమే సార్, నేను ఆ జ్యూస్ లో ఒక డ్రగ్ ని కలిపాను అని చెప్తూ ఉంటాడు. దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ జ్యూస్ లో డ్రగ్ ను కలిపి స్టూడెంట్స్ జీవితాన్ని నాశనం చేయాలని చూసినటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో వేసి, ఆ వెంటనే ఇన్స్పెక్టర్ ఆ స్టూడెంట్స్ ని అలాగే వాళ్ళ పేరెంట్స్ ని కూడా డైరెక్ట్ గా స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్లి, పిల్లల మీ మీద చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఈ స్కూల్లో ఉన్నటువంటి మూజీబ్ అనే టీచర్ స్టూడెంట్స్ ని పీటీ సమయంలో కూడా గ్రౌండ్ కి పంపించడం లేదని, ఒక అబ్బాయి మాట్లాడుకుంటున్నా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని టీసీ ఇచ్చి పంపించేస్తున్నారని, అదేవిధంగా ఈ స్కూల్లో ఉన్న పిల్లలకి కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ దొరక్క వాళ్ళు బయట వేరే ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాసెస్ లోనే వాళ్ళు డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు. మీరు చేసినటువంటి ఈ తప్పుల వల్ల రీసెంట్ గా ఒక అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిందని తెలిసింది. ఈ స్కూల్లో ఉన్నటువంటి మూజిబ్ టీచర్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మేము అతని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అవన్నీ కూడా నిజాలని తెలిసాయి. స్కూల్లో కనీసం పిల్లలకి కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ దొరకకపోతే వాళ్ళు నిజంగానే బయట ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలోనే వాళ్ళు డ్రగ్స్ కూడా బానిస అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. స్కూల్లో పిల్లలు ఎప్పుడూ కూడా ఆడుకునే సమయంలో ఆడుకోవాలి, చదువుకునే సమయంలో చదువుకోవాలి. అంతేగాని ప్రతిసారి చదువు అంటే పిల్లల్లో చాలా డిప్రెషన్ పెరిగిపోతుంది. ఈ స్కూల్లో మారవలసింది పిల్లలే కాదు, టీచర్స్ కూడా మీ ప్రవర్తనని మార్చుకోండి, అప్పుడే పిల్లలు కూడా చాలా మంచిగా ఉంటారు అని వార్నింగ్ ఇచ్చి ఆ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కూడా ఆ నలుగురు స్టూడెంట్స్ మంచిగా చదవడం మొదలు పెడతారు. కట్ చేస్తే ఆ తర్వాత ఎగ్జామ్స్ డే వస్తుంది. అందరూ కూడా బాగా చదివి ఆ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆషిక్ వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, నేనైతే ఖచ్చితంగా పాస్ అయిపోతాను, మీరు కూడా అందరూ పాస్ అవుతారు, మనం అందరం కూడా యూకేకి వెళ్ళి అక్కడ డిగ్రీ చేద్దామని అంటూ ఉంటాడు. అయితే మిగిలిన ముగ్గురు మాత్రం మాకెందుకో డౌట్ గా ఉంది, బహుశా మేము ఫెయిల్ అయిపోవచ్చేమో అంటూ చాలా డౌట్ పడుతూ భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రిజల్ట్స్ డే రానే వస్తుంది. వినాయక్ వాళ్ళ ఫాదర్ స్కూల్ దగ్గరికి వీళ్ళ నలుగురు ఫొటోస్ ని కూడా ఒక బ్యానర్ క్రియేట్ చేసి తీసుకుని వెళ్లి, వీళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారో అన్నట్లుగా అక్కడ ఒక బ్యానర్ ని కడుతూ ఉంటాడు. అయితే విచిత్రంగా ఎవరైతే ఈ ఎగ్జామ్స్ లో పాస్ అవుతానో అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి ఆసిక్ ఫెయిల్ అవగా మిగతా ముగ్గురు మాత్రం ఆ ఎగ్జామ్స్ లో పాస్ అవుతారు. ఇక్కడే మనకు ఆజిం వాళ్ళ అన్నయ్యను చూపించడం జరుగుతుంది. తను చదువుని మధ్యలోనే ఆపేసి దుబాయ్కి వెళ్లి వర్క్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఒక రోజు ఆజిం వాళ్ళ అన్నయ్య దగ్గరికి తన ఫాదర్ వచ్చి మాట్లాడుతూ, నువ్వు బాగానే చదువుతున్నావు, కానీ నువ్వు ఇక్కడ చదువు ఆపేసి దుబాయ్కి వెళ్లి బాగా వర్క్ చేయి, అప్పుడే నీ తమ్ముడిని మంచి చదువులు చదివించగలవు అని చెప్పి ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆజిం అన్నయ్య వెంటనే వాళ్ళ ఫాదర్ మాటల మీద నమ్మకంతో వెంటనే దుబాయ్కి వెళ్లిపోయి వాళ్ళ ఫాదర్ చెప్పినటువంటి మాటకి కట్టుబడి అక్కడ చాలా కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తూ ఉంటాడు. అయితే ఆజిం మాత్రం ఇక్కడ బుద్ధిగా చదువుకోకుండా ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ డ్రగ్స్ కి అలవాటు పడి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ స్కూల్లో ఎక్కువ గొడవలు చేస్తూ ఉంటాడు. ఇదంతా గుర్తు చేసుకున్నటువంటి ఆజిం, మా అన్నయ్య చదువు మధ్యలోనే ఆపేసి దుబాయ్కి వెళ్లిపోయాడు, నన్ను కూడా మధ్యలోనే ఆపేసి దుబాయ్కి పంపించేస్తారేమో అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఆషిక్, నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి యూకేలో ఉన్నటువంటి కాలేజీకి నేను వెళ్ళలేను అనుకుంటూ ఉంటాడు. ఫైనల్ గా ఆలోక్ మరియు వినాయక్ ఇద్దరు మాత్రమే యూకేలో ఉన్నటువంటి కాలేజీకి బయలుదేరి వెళ్లాలనుకుంటూ ఉంటారు. అయితే ఆషిక్ మాత్రం, మీరు కూడా ఇక్కడే ఉండండి, అందరం ఇక్కడే కలిసి చదువుకుందామని వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఇక్కడి నుంచి యూకేకి వెళ్లిపోతారు. కొద్ది రోజులకి ఆషిక్ ఒక ప్లేస్ కి, అలాగే ఆజిం మరొక ప్లేస్ కి, ఇద్దరు కూడా వేరు వేరు ప్లేస్లకి వెళ్లిపోతారు. ఆ విధంగా వీళ్ళ ఫ్రెండ్షిప్ అక్కడతో విడిపోతుంది. మరోపక్క యూకేకి వెళ్ళినటువంటి వినాయక్ మరియు అలోక్ ఇద్దరు కూడా అక్కడ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ చాలా కష్టపడుతూ ఉంటారు. అదే సమయంలో ఆసిక్ ఎలాగైనా తను ఫెయిల్ అయినటువంటి ఆ 3 సబ్జెక్ట్స్ ని కూడా ఎలాగైనా పాస్ అవ్వాలి అని కష్టపడి చదువుతూ ఉంటాడు. ఆజిం కూడా దుబాయ్కి వెళ్లి తన అన్నతో కలిసి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ విడిపోయినప్పటికీ అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బయటకు వెళ్లిపోవడంతో ఆసిక్ ఒక్కడే ఊర్లో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఆసిక్ తన ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ ని కూడా క్లియర్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆసిక్ మదర్, నా చిన్న కొడుకు నాసిక్కే నా పెద్ద కొడుకు కన్నా చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అనుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు ఆసిక్ కి నాసిక్ బైక్ లో ఒక గంజాయి ప్యాకెట్ దొరుకుతుంది. దాన్ని చూసినటువంటి ఆసిక్ వెంటనే దాన్ని తీసి పక్కన దాచిపెట్టేస్తాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి వెతకగా ఇంటి లోపల చాలా గంజాయి ప్యాకెట్స్ దొరుకుతాయి. అలా ఇంట్లో గంజాయి ప్యాకెట్స్ దొరకడంతో ఇవి ఎవరు తీసుకువచ్చారని అడుగుతూ ఉంటారు. దాంతో నాసిక్, మనం దొరికిపోయామని చాలా కంగారు పడి భయపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ వచ్చినటువంటి ఆసిక్ వెంటనే పోలీసుల్ని చూసి, సార్ అవి నేనే తీసుకువచ్చాను అని చెప్పి తన తమ్ముడు చేసినటువంటి తప్పు మొత్తాన్ని కూడా తన మీద వేసుకుంటాడు. దాంతో పోలీసులు తనే సరెండర్ అయ్యాడు అని చెప్పి ఆసిక్ ని వాళ్ళతో పాటు తీసుకుని వెళుతూ ఉంటారు. అది మొత్తం చూసినటువంటి నాసిక్, నేను చేసినటువంటి తప్పు మొత్తాన్ని కూడా నా అన్నయ్య తన మీద వేసుకున్నాడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటాడు.
ఆ తర్వాత ఆలోక్ ఫాదర్ స్టేషన్ కి వెళ్లి బెయిల్ ఇచ్చి ఆసిక్ ని ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ సమయంలోనే వినాయక్ తండ్రికి అనారోగ్యం పాడై హాస్పిటల్లో జాయిన్ అవడంతో తనకి 2 కిడ్నీలు కూడా పాడైపోయాయని డాక్టర్ చెప్పి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఆసిక్ మాత్రం ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో వినాయక్ కి తెలియకూడదు, తనను బాధ పెట్టకుండా నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అని వినాయక్ వాళ్ళ ఫాదర్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి వినాయక్ వాళ్ళ ఫాదర్ సడన్ గా చనిపోతాడు. దాంతో ఆసిక్ ఇంక చేసేది ఏమి లేక చాలా బాధపడుతూ వినాయక్ కి ఫోన్ చేసి మీ ఫాదర్ చనిపోయాడు అని చెప్పి ఇన్ఫార్మ్ చేయడంతో ఆ మాటలు విన్నటువంటి వినాయక్ మాత్రం నా ఫాదర్ చనిపోయేటప్పుడు కూడా నేను తన పక్కన లేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి వీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతూ జీవితాన్ని ముందుకు నెట్టుకుని వస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క అలోక్ సిస్టర్ అయినటువంటి అయేషా ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఆ తర్వాత కూడా చదవాలి అనుకుంటూ ఉంటుంది. అయితే అలోక్ ఫాదర్ మాత్రం అయేషాని చూసి నేను ఇప్పటికీ మీ అన్నయ్య అయినటువంటి అలోక్ని విదేశాల్లో చదివిస్తున్నాను, ఇప్పుడు నిన్ను కూడా కాలేజీ చదివించేంత స్తోమత నా దగ్గర లేదు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆషిక్ తమ్ముడు కూడా మంచి మార్క్స్ తో పాస్ అవ్వడంతో ఎలాగైనా నా తమ్ముడిని ఇంకా ముందుకు చదివించి వాడిని ప్రయోజకుడిని చేయాలి అని ఆసిక్ కూడా తన తమ్ముడైనటువంటి నాసిక్ ని కాలేజీలో జాయిన్ చేయించి ఆసిక్ కూడా కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు. మరోపక్క ఆజిమ్ వెంటనే తన అన్నయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అన్నయ్య నువ్వు నాకంటే మంచిగా చదువుతావన్న విషయం నాకు బాగా తెలుసు, ఇక మీద నువ్వు వర్క్ చేయకు, నువ్వు పని చేయడం ఆపేసి వెళ్లి చదువుకో, నీ చదువు పూర్తయిన తర్వాత మంచి జాబ్ లో జాయిన్ అవ్వు, ఆ తర్వాత ఆ డబ్బులతో నేను చదువుకుని నేను కూడా మంచి జాబ్ లో సెటిల్ అవుతాను, నువ్వు వెంటనే పని మనిషి చదువుకోవడానికి వెళ్ళు, అవసరమైతే నాన్నతో నేను మాట్లాడి నాన్నని నేను ఒప్పిస్తాను అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు వాళ్ళ కోసమే ఆలోచించినటువంటి ఈ నలుగురు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ తోబుట్టువులైనటువంటి వాళ్ళ చెల్లెళ్ళ కోసం, తమ్ముడు కోసం, అన్నయ్య కోసం కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడే మనకు ఒక విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అదేమిటి అంటే ఈ నలుగురు కూడా ఇప్పటి వరకు వాళ్ళ కోసమే ఆలోచించి ఉండి ఉంటారు, కానీ ఇప్పటి నుంచి మాత్రం వాళ్ళ కోసమే కాకుండా వాళ్ళ అన్న కోసం, చెల్లెల కోసం, తమ్ముడు కోసం కూడా కష్టపడుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్ గా చూపిస్తూ ఉంటారు. ఫైనల్ గా కుటుంబంలో ఒకరి కోసం ఒకరు నిలబడతారు అన్నట్లుగా చూపించి రియల్ బయోపిక్ ఆఫ్ రియల్ బ్రదర్స్ అనే ఒక ట్యాగ్ లైన్ ని వేసి మూవీని అక్కడతో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.